ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కి స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని మద్రసా స్కూల్ నందు చదువుతున్న విద్యార్థులకు 6 నెలలకు సరిపడ బియ్యాన్ని గామలపాడు గ్రామ సర్పంచ్ శ్రీ జంగా సురేష్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసిన టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి. ఈ కార్యక్రమంలో దాచేపల్లి మున్సిపల్ కౌన్సిలర్ షరీఫ్, దాచేపల్లి మాజీ సర్పంచ్ మునగా నిమ్మయ్య, దాచేపల్లి మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బొమ్మిరెడ్డి నారాయణ, దాచేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అహ్మద్, అంజుమన్ కమిటీ సభ్యులు మౌలానా, ముస్తాఫా, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఆ చిన్నప్పటి నుంచి కూడా అభినవ సంబంధం ఉంది, ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళే. అంతేకాకుండా మీరందరూ కలిసి మన సమాజం కోసం కానివ్వండి, కులం కోసం కానివ్వండి, మతం కోసం కానివ్వండి ఒక అంజుమన్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ అంజుమన్ కమిటీ మీకోసమే పరిమితం కాకుండా అనేకమైనటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయం. మొట్టమొదటి నుంచి కూడా మదర్సా సంబంధించినటువంటి ఓ స్కూల్ ఏర్పాటు చేసుకొని ఆ స్కూల్లో పిల్లలందరికీ బాలికలందరికీ కూడా బాలికలకు సంబంధించి అరబీకి సంబంధించినటువంటి విద్యను చెప్పించడం కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం. ఎందుకంటే ప్రధానంగా చదువు చాలా ప్రధానమైనటువంటి అంశం. మనిషి యొక్క జీవితంలో ఒక మార్పు కానివ్వండి, ఒక గౌరవం కానివ్వండి, ఒక విజ్ఞానాన్ని కానివ్వండి పెంపొందించి మనిషి మానవతావాదిగా మానవత్వంతో జీవనం కొనసాగించడానికి చదువు చాలా ప్రధానమైనటువంటి అంశం. మీరందరూ కూడా అభినందనీయులు. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు ఆలోచించి వాళ్ళని క్రమశిక్షణ కలిగినటువంటి. అందరికీ నమస్కారం. ఈరోజు మన దాచేపల్లి మండలంలో దాచేపల్లి గ్రామంలో మున్సిపాలిటీలో ఉన్న మదర్సా పిల్లల స్కూల్కి సంబంధించి ఒకరోజు ఏం జరిగిందంటే, మన ముస్లిమ్స్ పెద్దలు దాచేపల్లి మన ఇండిపెండెంట్ షరీఫ్ గారు ఇతరులు కూడా నా దగ్గరకు వచ్చి ఇలా కొంచెం పిల్లలకి ఒక 6 నెలలు సరిపడే సరుకులు మాకు అందజేయాలని అడిగారు. వెంటనే ఎందుకంటే వాళ్ళకి మాకున్న అనుబంధం అట్లాంటిది. వాళ్ళు అడగగానే నో చెప్పకుండా ఎస్ అని చెప్పి ఇమీడియట్గా సరే అని ఒకరోజు మంచి కార్యక్రమం చూసి నేను నా వంతు వరకు నేను సహాయం చేస్తానని ఈ మాట ఇచ్చాను. ఆ మాటపై ఈరోజు మీ అందరికి కూడా నా మాట గౌరవించి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ సరుకులు పిల్లలకి అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.